ఈ ఎండ దెబ్బకి తట్టుకున్నాక ఒక గొర్రె అయితే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఆయన మా మెరుపు చెట్లు ఏడుచుకున్న గొర్రెల మందులో నుంచి అయితే ఒక గొర్రె అయితే ఎండ దెబ్బకి తట్టుకున్నాక అడ్డం పడింటే దాన్ని చెట్టు కింద తెచ్చుకేసి దాని నోట్లోకి నీళ్ళు పోసేసరికి ప్రాణాలు కూడా ఇడిచి అనమాట. అసలు ఎండ దెబ్బకి ప్రాణాలు ఇడిచేదని మేము ఎట్లా అంటామంటే చెయ్యి చేసామనమాట. ఆ కాలెత్తి కూడా ఏమన్నా పాములు అట్లా కొరికింటే మట్టికి గుర్తులు ఉంటావు కదా అనికేసి ఇదే కాకుండా కొండలు కూడా చెక్ చేసి అసలు నీలంగా మారిపోలేవన్నమాట. ఎందుకంటే పాములు కొరికితే నీలంగా మారిపోతాయంట కొండలు. అవి ఏమి జరగలేవు. ఇవే కాకుండా సోను కూడా గోసి చూసి అసలు ఒక్క సుక్కు కూడా రక్తం బయటికి రాలేదనమాట. ఇంకా దీన్ని బట్టే వాళ్ళు గొర్రెలు గమనించింది ఏమంటే అసలు పురుగు ముట్టింది కాదంట, ఇది ఎండ దెబ్బకే చచ్చిపోయేదానికేసి. ఇంకా దీన్ని అయితే వాళ్ళే గొర్రెలు తింటారంట. ఇప్పుడు మధ్యాహ్నం మీద కాబట్టి ఇంకా సాయంత్రం వచ్చి తీసుకుని పోతామని ఇక్కడ మా చేను దగ్గర పెడితే నేను ఎద్దులకు మేత వేసి వచ్చే లోపు ఒక కుక్క అయితే దీని షోన్ అయితే కొరుకొని తినేదనమాట. ఇంకా అది కుక్క ఇదే చూడండి. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసరికి వాళ్ళ అదే కాదని చెప్పారు అనమాట. నేనే మా చేను పక్కల ఈ మామనాతి బిల్లు పంపించి చూసి కాసి ఇంకా దాన్ని అయితే కనబోతారనమాట. ఇంకా నేనైతే ఇడు కొద్దిసేపు ఉండి అటు పోయేసరికి నీట్ గా అయితే క్లీన్ చేసి పెట్టారనమాట. అంటే మటన్ అంటే ఎవరు కాసిండో చెప్పండి. ఇంకా సపరేట్ అయితే ఇది ఇంతమందికి అయితే మనతోలేండి ఇది ఇంత తిన. ఇంకా నేనైతే దీన్ని అయితే తినలేను ఎందుకంటే 3 ధర కాబట్టి వాళ్ళే సపరేట్ తినలేండి. మనమైతే బయలుదేరుదాం ఇంటికి. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.